తమిళుడైన తెలుగు సంగీత ప్రపంచంలో తలుక్కున మెరిసిన స్వరరాగ నక్షత్రం ఎంఎస్ విశ్వనాథన్. సీన్ కి తగ్గట్టు సున్నితంగాను ధీటుగా కూడా సాంగ్ కంపోజ్ చేయడంలో తను లెజెండ్. ఇలా కెరీర్లో ఎన్నో గొప్ప పాటల్ని తెలుగు సినీ ప్రపంచానికి అందించిన ఎంఎస్ విశ్వనాథన్ సినీ జర్నీ మీకోసం. విలక్షణ దర్శకుడు కె బాలచందర్, సలక్షణ మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథన్ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. రాసిన పాటకు ట్యూన్ కట్టాలన్నా, ట్యూన్ని సందర్భానికి అనుగుణంగా ఇవ్వాలన్నా కొన్ని క్షణాల్లోనే పాట రెడీ చేయడం ఎంఎస్ విశ్వనాథన్ స్పెషాలిటీ. ఈ తరం కూడా హాయిగా హమ్ చేసే పాటలనిచ్చిన ఎంఎస్ మేలుకొల్పే ట్యూన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న మాట పాటగా మారాలంటే ఎంఎస్ ట్యూన్ కంపోజ్ చేయాల్సిందే. అంతగా మాటల్ని పాటలుగా మార్చే మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఎంఎస్ విశ్వనాథన్. ప్రేమకు కులం మతమే కాదు, భాషాభేదం కూడా లేదు. ఈ విషయాన్ని పాటల్లో మాటగా రాయడం తేలిక, కానీ అదే మాటని కదిలించే పాటగా, కనువిప్పు కలిగించే తూటగా మార్చాలంటే సాలిడ్ ట్యూన్ ఉండాల్సిందే. అప్పట్లోనే ఇలాంటి రెబలిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఎంఎస్ విశ్వనాథన్. ఎంఎస్ విశ్వనాథన్ సాంగ్స్లో ఎక్కువ శాతం కె బాలచంద్ర కాంబినేషన్లో వచ్చినవే. వీళ్ళ కాంబినేషన్ రెబల్ కాంబినేషన్ అంటారు. పాత్రలు, సందర్భాలు ఎంత న్యాచురల్గా ఉంటాయో వాటికి అనుగుణంగానే విశ్వనాథన్ ఇచ్చే పాటలు తూటాలా దూసుకెళ్తాయి. దేవదాసు సంగీత దర్శకుడు సుబ్బరామన్ దగ్గర విశ్వనాథన్ అసిస్టెంట్గా పనిచేశాడు. సినిమా పూర్తి కాకుండానే సుబ్బరామన్ చనిపోవడంతో జగమే మాయా బ్రతుకే మాయా పాటను విశ్వనాథన్ స్వరపరిచాడు. ఎంఎస్ విషాద గీతాలనే కాదు, హుషారు తెప్పించే ట్యూన్స్తో నవ్వించగలడు. శాస్త్రీయ సంగీతం ఆధారంగా ఎంఎస్ స్వరపరిచిన మౌనమే నీ భాష ఓ మూగ మనసా పాటను సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడారు. ఎప్పుడు తను పాడిన ఏ సినిమా పాటను తన కచేరీలో ఆలపించని బాలమురళీకృష్ణ మౌనమే నీ భాష ఓ మోగ మనసా పాటను మాత్రం పాడడం విశేషం. ఇది ఎంఎస్ విశ్వనాథన్ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.